నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పిఠాపురం బరిలో దిగిన పవన్ కళ్యాణ్కు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ రూపంలో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఆ పార్టీ అభ్యర్థి పేరు గుర్తు ఇప్పుడు జనసేనకు డ్యామేజ్ చేసేలా ఉందని జన సైనికులు టెన్షన్ పడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థి పేరు పవన్ కళ్యాణ్ కావడం, ఆ పార్టీ గుర్తు కూడా జనసేన గాజు గ్లాసులా ఉండడం విశేషం. నగరం పార్టీ అధ్యక్షుడు కూడా ఇటీవల జనసేన పార్టీపై విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కొత్త తలనొప్పి వచ్చి పడింది. జనసేనాని పోటీ చేస్తున్న పిఠాపురంలో రెండు సమస్యలు వచ్చి పడ్డాయి. పవన్పై మరో పవన్ పోటీకి సిద్ధమయ్యారు. ఇద్దరింటి పేర్లు కే కావడం, ఇద్దరి పేర్లు పవన్ కళ్యాణ్ కావడం విశేషం. అంతేకాదు గుర్తు విషయంలోనూ చిక్కులు వచ్చి పడ్డాయి. జనసేనానిపై పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పార్టీ గుర్తు కూడా చూసేందుకు అటు ఇటుగా జనసేన గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉంది. ఈ పరిణామాలు ఇబ్బందిగా మారాయి. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కు ప్రధాన పార్టీలైన వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్తో పాటుగా చిన్న చిన్న పార్టీల నుంచి పోటీ తప్పడం లేదు. పిఠాపురం బరిలో భారత చైతన్య యోజన పార్టీ, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలు పోటీకి దిగాయి. ఇప్పుడు పవన్కు నవరం పార్టీ నుంచి తలనొప్పి మొదలైంది. ఆ పార్టీ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీకి దిగుతుంది. అంతేకాదు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ కాగా ఇది చూడడానికి జనసేన పార్టీ గాజు గ్లాసు లాగే ఉంది. ఇదే ఇప్పుడు అసలు సమస్య. నవరంగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తుకు దగ్గర పోలిక ఉంటే ఓటర్లకు కన్ఫ్యూజన్ అవుతారని, కొందరు పొరపాటున జనసేనకు బదులుగా నవరంగ్ కాంగ్రెస్కు ఓటు వేసే అవకాశాలు లేకపోలేదని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం అభ్యర్థి ఖరారైనట్లు ప్రచారం జరుగుతుంది. కనుమూరి పవన్ కళ్యాణ్ అనే అభ్యర్థిని పిఠాపురం నుంచి పోటీలో దించుతోందట నవరంగ్ కాంగ్రెస్ పార్టీ. పిఠాపురంలో బరిలో ఉన్న పవర్ స్టార్ పేరు కొణిదెల పవన్ కళ్యాణ్, సింపుల్గా కే పవన్ కళ్యాణ్. ఇక నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న కనుమూరి పవన్ కళ్యాణ్ కూడా కే పవన్ కళ్యాణే. దీనికి తోడు బకెట్ గ్లాసు చూడడానికి చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఓటర్లను తికమక పెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది జన సైనికుల వాదన. ఈ కనుమూరి పవన్ కళ్యాణ్ ఎవరు, ఆయన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలియాల్సి ఉంది. 2 రోజుల క్రితం నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత షేక్ జలీల్ ఖాన్ జనసేన పార్టీ నాయకులు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నారని జనసేన నేతలు వల్లభనేని బలశౌరి, నాదెండ్ల మనోహర్ తమను బెదిరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమ పార్టీ అభ్యర్థుల బీఫామ్లు లాక్కున్నారని, దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. వైఎస్ఆర్సీపీ ఉద్దేశపూర్వకంగా నవరంగ్ కాంగ్రెస్ పార్టీతో ఈ పని చేయిస్తుందని జనసేన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి ఒకే పేరు, ఇంచుమించుగా ఒకేలా ఉన్న గుర్తులను తెరపైకి తెచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద నవరంగ్ కాంగ్రెస్ జనసేనకి తలనొప్పిగా మారింది.